నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. 3 నెలల పసికందును రైల్వే ట్రాక్ పై వదిలి వెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రైల్వే గేటు సమీపంలో 3 నెలల పసికందును రైల్వే ట్రాక్ పై వదిలి వెళ్లడంతో సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆ పసికందును కాపాడి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ 3 నెలల పసికందును బాలుడిగా గుర్తించారు. అభంశుభం తెలియని ఆ బాలుడిని రైలు పట్టాలపై వదిలి వెళ్లిన ఆ మహాతల్లి దుర్ఘాతకాన్ని ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. ఎందుకు వదిలేశారు, ఎలా వదిలేశారు, అసలు కారణాలు తెలియకపోయినను ఆ పసికందును మాత్రం బాధ్యతగా రైల్వే పోలీసులు కాపాడి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ బాలునికి మెరుగైన వైద్యం అందించి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇప్పుడు బాలుని పరిస్థితి నిలకడగా ఉందంటూ పెద్దపల్లి ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈరోజు మార్నింగ్ 8 o'clockకి ఒక అన్వాంటెడ్ అండ్ బేబీ 2 months ఓల్డ్ బేబీ రైల్వే ట్రాక్ పైన అబ్జర్వ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇవ్వగానే వాళ్ళు కన్సర్న్ DWO డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ని తీసుకొని వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మాతా శిశు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. బాబు 2 months ఓల్డ్ మగబాబు, 4.2 kgs ఉన్నాడు. బాగానే హెల్తీగానే ఉన్నాడు బాబు. వచ్చినప్పుడు మాత్రం గ్లూకోజ్ లెవెల్స్ గణనీయంగా తక్కువ ఉండే, ఇరిటబుల్గా ఏడుస్తూ ఉంటే గ్లూకోజ్ తక్కువ ఉండడం మూలంగా దాన్ని కావాల్సిన ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేసినాము. గ్లూకోజ్ పెట్టడం, తర్వాత పాలు తాపించడం అట్లాంటివి చేసాం. బేబీ స్టేబుల్గా ఉంది. ఇప్పుడు 1-2 స్కాన్స్ చేసి రాబో 1-2 daysలో స్టెబిలైజ్ చేసి మళ్ళీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. బాడీపై ఉన్న గాయాలు ఏమన్నా ఉన్నాయా? మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, కింద పడేసినప్పుడు తగిలిన స్క్రాచెస్ లాంటివి ఉన్నాయి తప్ప మేజర్ గాయాలు ఏం లేవు. అంటే అవి ట్రైన్లో పోతుంటే బారిస్తున్నట్టుందా, లేదంటే నార్మల్గా పట్టాలపై? ట్రైన్లో పోతుంటే పరిస్థితి కొంచెం మేజర్ ఇంజరీస్ అయిపోయినాయి కావచ్చు. పెట్టినట్టుగానే ఉంది, అటు ఇటు బొల్లడం వల్ల స్క్రాచెస్ అయినట్టు. బాలుడి పూర్తి సంక్షేమం కోసం చైల్డ్ లైన్ అధికారులు రంగంలోకి దిగి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. బాలుడికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు వారు చూసుకుంటామంటూ చైల్డ్ లైన్ అధికారులు రంగంలోకి దిగారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చైల్డ్ లైన్ అధికారులు పేర్కొన్నారు. పెద్దపల్లి వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించడంతో ప్రాణాపాయం తప్పిందని, బాలుడికి ఎలాంటి హాని జరగలేదంటూ, ఎలాంటి గాయాలు సైతం కాలేదంటూ పట్టాల పక్కనే పడుకోబెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, రైలు ప్రయాణించే సమయంలో కింద బాలుని వదిలేయలేదంటూ వారు పేర్కొన్నారు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని, తమ సంరక్షణలో ఉన్నట్లుగా చైల్డ్ లైన్ అధికారులు పేర్కొన్నారు. నమస్తే అందరికీ, నా పేరు రమాదేవి. నేను చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సూపర్వైజర్ని. మాకు RPF పోలీస్ వాళ్ళు CI సార్ కాల్ చేసి ఇట్లా ఒక బాబు 3 months ఉంటారు అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర ట్రేస్ అవుట్ అయ్యిందమ్మా, మాకు ఫీమేల్ స్టాఫ్ అవసరం అని చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ మా మేడంకి ఇస్తే మేడం నన్ను అలర్ట్ చేసారు లోకల్లో ఉన్నా కాబట్టి. సారును నేను కలిసి బాబుని రెస్క్యూ చేసి DCPO గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడికి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చినాక వాళ్ళు ట్రీట్మెంట్ చేసారు. బాబుని ప్రజెంట్ అయితే అబ్జర్వేషన్లో ఉంచుకున్నారు. RPF వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ప్రాసెస్ మా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు చూసుకుంటారని చెప్పారు సార్. ఇప్పుడు బాబు కండిషన్ ఎలా ఉంది? బాబు ప్రజెంట్ బాగానే ఉన్నారు. స్కానింగ్ తీసారు, ఎక్స్రే తీసారు. టెంపరేచర్ మాత్రం 100 ఉంది. మిగతా అంతా నార్మలే ఉన్నారు. కాంప్లికేషన్స్ అయితే ఏం లేవు బాబు నుండి. కాకపోతే అబ్జర్వేషన్ ఉంచాలన్నట్టు ఉంచారు. గాయాలు ఏమైనా ఉన్నాయా బాబు? లేవు సార్, గాయాలు ఏం లేవు.